నిర్గమకాండము గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా, 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజ పెట్టకూడదని వారితో చెప్పెను. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసెను. Moses assembled all the congregation of the people of Israel. Assembled, సమకూర్చెను, పోగు చేసెను. లీడర్షిప్ క్వాలిటీ ఇది. రెస్పాన్సిబుల్ లీడర్ సమాజాన్ని సమకూర్చటం అతిపెద్ద సవాలు. సమాజమును సమకూర్చుట మరియు సమాజమును మహోన్నత కార్యము వైపు సిద్ధము చేయుట, ఈ 2 నాయకత్వం యొక్క లక్షణాలు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే దేవుని యొక్క పిలుపు మేరకు ప్రజలను సమకూర్చాడు. ప్రజలకు దేవునికి మధ్యన ప్రవక్తగా అతడు పనిచేస్తున్నాడు. దేవుని నుండి సందేశాన్ని పొందాడు, ప్రజలకు అందిస్తున్నాడు. ఇది వారిలో అతిపెద్ద మార్పుకు కారణం కాబోతోంది. అంతకు మునుపు వారు ఎరుగనటువంటిది ప్రవక్త దేవుని నుండి పొంది ప్రజలకు తెలియచేస్తున్నాడు. అదే విశ్రాంతి దిన ఆచారం. అప్పటి వరకు వారు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఇప్పుడు దేవుడైన యెహోవా మోషే ద్వారా ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే వీరు ఏర్పాటు చేసుకొనబడిన ప్రజలు, విమోచింపబడినటువంటి ప్రజలు, దేవుని కొరకు ఒక రాజ్యంగా కూర్చబడుతున్నటువంటి ప్రజలు. కనుక వారు దేవుని యొక్క సన్నిధానములో దేవుడు అతిగా వారి పట్ల ఆకాంక్షించినటువంటిది విశ్రాంతి దినము ఆచారం. మ్యాన్ నీడ్స్ రెస్ట్. మనిషికి విశ్రాంతి అవసరం. ఈ విశ్రాంతి దినము ఏ విధంగా ఆచరించమన్నాడు? పరిశుద్ధముగా ఆచరించాలి. దీని యందు ఏ పని చేయకూడదు. ఆఖరికి ఆహారము వండుకొనుటతో సహా. పోయి రాజు చేయటం అంటే అర్థం ఏంటంటే స్టవ్ వెలిగించకూడదు, పొయ్యి వెలిగించకూడదు అంటే వంట చేసుకోకూడదు అని అర్థం ఇచ్చాడు. ఇది వారిని ఆ దినాన దేవుని కొరకు ప్రత్యేకిస్తోంది. దే ఆర్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ 24 hours టు స్పెండ్ విత్ దేర్ లార్డ్. వారి దేవునితో, వారి ప్రభువుతో వారు గడుపుట కొరకు ఆ దినము వారికి ప్రత్యేకించబడింది. విశ్రాంతి దినము ఆచరించుట చేత వారి యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వారి యొక్క పొటెన్షియాలిటీస్ భద్రం చేయబడతాయి, ప్రొటెక్ట్ చేయబడతాయి. నిరంతరం పనిచేస్తే త్వరగా మనిషి అలసిపోతాడు. టు రెన్యూ దేర్ మైండ్ అండ్ బాడీ దే నీడ్స్ ఫిజికల్ రెస్ట్. భౌతిక పరమైనటువంటి విరామం ఉన్నదే, అది ప్రొడక్టివిటీకి, పొటెన్షియాలిటీకి చాలా అవసరం. అందుకే దేవుడు వారికి ఆ విశ్రాంతి దినం ఇచ్చాడు. ఆ దినాన వారు దేవునితో గడుపుతారు, వారు పని నుండి విరమిస్తారు. ప్రభువుతో ప్రతి వారము ఒక దినం గడపటం అనేది
అద్భుతమైనటువంటి ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ. ఒక్క సంవత్సరంలో 52 దినాలు దేవునితో అసోసియేట్ అయి ఉంటారు వాళ్ళు. కనుక ప్రభువు వారిని తనతో ఉండునట్లును, తమ ఆత్మల విషయమైన శ్రద్ధ తీసుకున్నట్లును, తమ యొక్క భవిష్యత్ పని కొరకైన సిద్ధపాటు కొరకును ఈ విశ్రాంతి దినాన్ని వారికి అనుగ్రహించాడు. ఇది పరిశుద్ధమైనదిగా భావించమన్నాడు. ఇక 4వ వచనం నుండి మనం వాక్యాన్ని చదువుకుందాం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లు అనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ఆజ్ఞాపించున్నది కాదు, ఆజ్ఞాపించినది. ఇట్ ఈస్ ఆల్రెడీ కమాండెడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ కమాండెడ్. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇట్స్ అ పాస్ట్ టెన్స్. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. టేక్ ఫ్రమ్ అమాంగ్ యు ఎ కంట్రిబ్యూషన్ టు ద లార్డ్. Contribution to the Lord. Every contribution is to the Lord. విశ్వాసి చేసేటువంటి సమర్పణ దేవుని కొరకై ఉండాలి. దేవుని కొరకు మీరు మీకివ్వబడిన దానిలో నుండి ఒక భాగమును ప్రత్యేకించండి. ఎందుకనగా ఫర్ ఏ స్పెసిఫిక్ రీజన్, పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు వారిని పోగు చేయమంటున్నాడు. అర్పణము పోగు చేయమంటున్నాడు. అర్పణము దేవునికి ఇచ్చుట కొరకు ప్రత్యేకించుకున్నది. నీ మెటీరియల్లో నుండి, నీవు కలిగినటువంటి దానిలో నుండి ఒక భాగము ప్రక్కన పెట్టి దానిని ప్రభువుది అని డిక్లేర్ చేయాలి. ప్రభువుకి ఇవ్వాలి అని దాన్ని ప్రత్యేకం పెట్టాలి. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ లైఫ్. అలా చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. ఏమంటున్నాడు? అట్లా అట మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఎట్లా చేయాలట? బుద్ధి పుట్టిన ప్రతివాడు. ఏమిటట? బుద్ధి పుట్టిన ప్రతివాడు. బుద్ధి పుట్టినవాడంటే, బుద్ధి పుట్టినటువంటి వాడంటే ఎవరు? టేక్ ఫ్రమ్ అమాంగ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద లార్డ్ whoever is of a generous heart, let him bring the Lord's contribution. Generous heart. ఇవ్వాలని ఎవరికైతే ప్రేరణ ఉన్నదో వారు, బుద్ధి పుట్టిన వారు అంటే ప్రేరణ కలిగిన వారు, ఇచ్చుటకు సమర్పణ కలిగినటువంటి వారి నుండి స్వీకరిస్తానన్నాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం వారి మధ్య దేవుడు నివసించటం కొరకు కట్టుకుంటుంటే వారు దానిలో భాగస్థులు అవటానికి దేవుడు వారిని పిలుస్తున్నాడు. ఎక్కడైతే దేవుడు నివాసం ఉండబోతున్నాడో దాని యొక్క నిర్మాణంలో వారి యొక్క భాగాన్ని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బీ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో భాగస్థులు కాబోతున్న వారిని దేవుడు పిలుచుకుని వారి యొక్క అర్పణను కోరుతున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు నీ అర్పణను దేవునికి చెల్లిస్తున్నావా? God has a plan for you. God wants to dwell among you. కనుక దేవునికి ఉన్న ప్రణాళికనది దానిని నీ పట్ల నెరవేర్చడానికి దేవుని కొరకు నీవు అర్పణము సిద్ధం చేయాలి. అర్పణ దేవునికి నీకు మధ్య ఒక గొప్ప స్థితిని కలుగ చేస్తుంది. ఇన్వైటబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కనుక అర్పణగా బుద్ధి పుట్టినవాడు అనగా ప్రేరణ కలిగిన వాడు, జనరస్ హార్ట్ ఉన్నటువంటి వాడు, ఇచ్చుటకు సమ్మతితో, ఇచ్చుటకు ఆనందముతో ఉన్నటువంటి వాడు ఈ పని చేయాలి.
బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్లు, సముద్ర వత్సలపు తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపానికి తైలం, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యానికి సుగంధ సంభారములు, ఏఫోదుకు పథకమునకు లేతపచ్చలు, చిక్కురత్నాలు తీసుకుని రావాలి. 15 kinds of మెటీరియల్. దిస్ ఇస్ ఆల్ అవైలబుల్ విత్ దెమ్. వారికి కలిగి ఉన్న దానిలో నుండే దేవుడు వారిని అడుగుతున్నాడు. వారు ఆల్రెడీ ఎర్న్ చేసిన దానిలో నుండే, ఆల్రెడీ వాడు ఎంత ఉన్న దానిలో నుండే దేవుడు తన కొరకు ప్రత్యేకించమంటున్నాడు. ఇప్పుడు కావలసిందల్లా జనరస్ హార్ట్ కావాలి. ఇవ్వటానికి ఇష్టపడే మనసులే కావాలి. ఇవ్వటానికి మెటీరియల్ రెడీగానే ఉంది. అర్థమవుతుందా? నీకున్న దానిలో నుండి నీవు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్తలో వ్రాయించినటువంటి ఒక ప్రత్యేకమైన మాట, ఆయన కానుకల యొక్క పళ్ళెమును చేతబట్టుకున్న యాజకుని యొద్ద నిలబడినప్పుడు ఒక పేద విధవరాలు గురించి చెబుతూ అన్నారు, 2 కాసులు వేసిన ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నారు. ద యాటిట్యూడ్ ఆఫ్ హర్ గివింగ్. గాడ్ లుక్డ్ అట్ ద యాటిట్యూడ్ ఆఫ్ హర్ గివింగ్. ఆవిడ ఇస్తున్నప్పుడు జీవనమంతయు వేసింది. అమౌంట్ ఈజ్ నాట్ ద ఇష్యూ, ద హార్ట్ ఈజ్ ద ఇష్యూ. ఎంత ఇచ్చావు ముఖ్యం కాదు, ఎటువంటి హృదయం కలిగి నీవు సమర్పించావు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. కనుక వారు హృదయపూర్వకంగా ఈ 15 రకాలైనటువంటివి తీసుకుని రావాలని ఒక కమాండ్మెంట్గా చెబుతున్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఆప్షన్. ఇది ఆజ్ఞ, ఖచ్చితంగా చేయాల్సిందే. చేస్తే చేయండి, లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పలేదు, ఖచ్చితంగా చేయమన్నాడు. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు గివ్ కంట్రిబ్యూషన్ టు ద లార్డ్ ఫర్ హిస్ గ్రేట్ వర్క్. ఆ రోజున వాళ్ళను మోషే ద్వారా దేవుడు అడిగినది ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు. మరి ఇప్పుడు క్రీస్తు సంఘము అను దేవుని యొక్క నివాసము కొరకు, ఆయన దేహము, ఆయన దేవాలయం, ఆయన దేహము, ఆయన సంఘము ఏర్పడుటకు సువార్తీకరణ కొరకు ప్రతి ఒక్కరు కూడా తమకు కలిగినటువంటి దానిలో నుండి దేవునికి కంట్రిబ్యూషన్ ఇవ్వాలి, సమర్పణ చేయాలి. యువర్ కంట్రిబ్యూషన్ మేక్స్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో నీ యొక్క సమర్పణ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దేవాది దేవుడు సమస్తము ఆయనదై ఉండగా ఆయన నీ నుండి ఎందుకు కోరుతున్నాడు? టు బ్లెస్ యూ, నిన్ను దీవించడానికి. ఎవరు రెస్పాండ్ అవుతారో వారు ఖచ్చితంగా దేవుని యొద్ద ఆశీర్వాదాలు అందుకుంటారు. గాడ్ విల్ బ్లెస్ దెమ్ అబండెంట్లీ. దేవుడు అటు వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. 10వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. మరియు వివేక హృదయులు అందరూ, లెట్ ఎవరీ స్కిల్ఫుల్ క్రాఫ్ట్స్ మ్యాన్, వివేక హృదయులు అందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవి చేయాలి. Some people has to supply the money, material, and some people has to work with that kind of material. కొందరు ఏం చేయాలి? మెటీరియల్ తేవాలి. మరికొందరు కష్టించి పని చేయాలి. ఎవరు వారు కష్టించి పని చేయవలసిన వారు? వివేక హృదయులు, స్కిల్ఫుల్ క్రాఫ్ట్ మెన్. వివేక హృదయులు అన్నప్పుడు స్కిల్ఫుల్ క్రాఫ్ట్స్ మ్యాన్. ఎవరైతే నిపుణత కలిగి పనిచేయటం వస్తుందో వాళ్ళు. అవేమిటి? వాళ్ళు చేయాల్సింది ఏమిటట? మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, దాని మోతకర్రలు, కరుణాపీఠం కప్పుతెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లిన, దాని మోతకర్రలు, దాని ఉపకరణములు, గంగాళము, దాని పీట. 17వ వచనం.
ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణము ద్వారమునకు తెర. 18వ వచనం. మందిరమునకు మేకులు, ఆవరణముకు మేకులు, వాటికి త్రాళ్ళు. 19వ వచనం. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రాలు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు, యాజకులకు అతని కుమారులకు వస్త్రాలు అనునవి వివేక హృదయులు చేయాలి. ఇప్పటికీ మనం 19 వచనాలు చదివాం కదా. 4వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నది ఏమిటంటే, మెటీరియల్ ఏదైతే కావాలో అది చెప్పాడు, మ్యాన్ పవర్ ఏం కావాలో అది చెప్పాడు, ఏది ఎగ్జిక్యూట్ చేయాలో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఏం తయారు చేయాలి, ఏమిటి తయారు చేయాల్సింది, ప్రతిదానికి దాని కొలతల చొప్పున ఏమని దేవుడు ఇచ్చాడో అది మరలా వారికి తయారు చేస్తున్నప్పుడు మోషే తెలియచేస్తాడు. అది తర్వాత అధ్యాయంలో ఉన్నటువంటిది. కాబట్టి ఇట్స్ ఆల్ బై ద ప్లాన్ ఆఫ్ గాడ్ హీ ఈస్ ప్రొసీడింగ్. ఏం ప్రొసీడ్ అవుతున్నాడు మోషే? ప్లాన్ ఆఫ్ గాడ్ ప్రొసీడ్ అవుతున్నాడు. నీవు నీ పరిచర్యలో, నీ వ్యాపారంలో దేవుని ప్రణాళికను ప్రొసీడ్ కావాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దాని చొప్పున నడవాలి. కాబట్టి మనం నేర్చుకోవాలి. 20వ వచనం మొదలు 29వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఈ మెటీరియల్ అంతా వాళ్ళు హృదయపూర్వకముగా తీసుకుని వచ్చారు. హృదయపూర్వకముగా వారు తీసుకుని వచ్చారు, మనఃపూర్వకంగా వారు తీసుకుని వచ్చారు. వివరాలు చూద్దాం. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. మోషే సమకూర్చాడు కదా ఇశ్రాయేలు సమాజాన్ని. ఇప్పుడు ఆజ్ఞ పొందారు, వాళ్ళు వెనకకు వెళ్ళారు, వారి గృహాలకు వాళ్ళు వెళ్ళారు. దే వెంట్ బ్యాక్. పురుషులందరూ వచ్చారు ఈ సమాజంలో. దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దే డిస్కస్డ్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. దే డిస్కస్డ్ అమాంగ్ దేర్ ఫ్యామిలీస్. వారి కుటుంబాల మధ్యన వారు చర్చించారు. తర్వాత ఎవని హృదయము వానిని రేపెనో, ఎవని మనసు వానిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రాల కొరకు యెహోవాకు అర్పణలు తెచ్చారు. స్త్రీలు కాని పురుషులు కాని ఎవరి హృదయాలు వారిని ప్రేరేపించాయో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు ముక్కర్లను, పోగులను, ఉంగరాలు, తాళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తీసుకుని వచ్చి చూస్తున్నారా? మెన్ అండ్ ఉమెన్ ఇంటికి వెళ్ళారు, కుటుంబాలతో చెప్పారు. చెప్పినప్పుడు విమెన్ జాయిన్డ్, స్త్రీలు వాళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మనఃపూర్వకంగా ఇవ్వటానికి, సంతోషముగా ఇవ్వటానికి, హృదయములు మనస్సులు ప్రేరేపించబడి ఇవ్వటానికి ముందుకు వచ్చేసారు. ఓ మోటివేటెడ్ అదే గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే వారికి ప్రేరణ ఇచ్చారు. దేవుని పనిలో మేము భాగస్థులం అవటాన్ని మించిన దీవెన లేదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us టు ఇన్వెస్ట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనిలో నేను సమర్పించుట ద్వారా ఐఎమ్ నాట్ లూజింగ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇట్. యు ఆర్ నాట్ లూజింగ్ ఫ్రెండ్, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇట్. దేవుని సేవలో నువ్వు ఇస్తున్న ప్రతిదీ తిరిగి నీకు ఫలితాన్ని తెస్తుంది. ఆ ఫలితం మరింత గొప్పదై ఉంటుంది. ప్రభు చెప్పారు కదా, నా నామము పేరిట గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు దాని ఫలము పోగొట్టుకొనడు, దాని ఫలము పోగొట్టుకొనడు. అర్థం చేసుకోండి. దేవుడు ఎవరికి నచ్చి ఉండువాడు కాడు. ఏం చూస్తున్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళ హృదయాలు చూస్తున్నాడు. మనం మన ఇంటిలోని చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇస్తాం. ఇచ్చి చాలా చాక్లెట్స్ వాళ్ళు గుప్పుడు నిండా పోసి ఒక్క చాక్లెట్ ఇవ్వా అని అడుగుతాం. వాడిస్తే ఎంతో సంబరపడిపోతాం. ఆ చాక్లెట్స్ నీవే, నువ్విచ్చినవే. కానీ అందులో నుండి ఒక్కటి నీకు ఇవ్వటానికి వాడు ఇష్టపడితే ఎంతో సంబరపడతావు. ద సేమ్ విత్ గాడ్. దేవుడు వారి చేతులలో ఐగుప్తీయుల యొక్క ధనమంతటిని పెట్టించాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేవుని మాటను ప్రేమిస్తారా,
ఐగుప్తు యొక్క ధనముపై ఆశపడి దాన్ని ప్రేమిస్తారా? దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ దెమ్ ఆల్సో. గాడ్ ఇన్వైటింగ్ కంట్రిబ్యూషన్ యాజ్ ఎ టెస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు ఒక అర్పణ నీ నుండి కోరుతున్నాడంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ టెస్ట్ ఫర్ యువర్ లైఫ్. వెదర్ యు ఆర్ లవింగ్ గాడ్ ఆర్ యు ఆర్ లవింగ్ మనీ. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని కొరకు ఇస్తావా, నీ కొరకు దాచుకుంటావా? నిన్ను నీవు దేవుని కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావా? నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవుని ప్రేమించగలుగుతావా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. అయితే వాళ్ళు హృదయాలు ప్రేరేపించబడ్డాయి, మనసులు ప్రేరేపించబడ్డాయి, పని కొరకు అర్పణలు తెచ్చేశారు, అన్ని తీసుకొచ్చారు ఆయన అడిగిని అన్ని. స్త్రీలు కూడా వచ్చేసారు ఇవ్వటానికి. కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ముందుకు వచ్చారు ఇవ్వటానికి. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. దే యునైటెడ్లీ గివింగ్, దే వాలంటీర్లీ గివింగ్. వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ మనసులో ఒప్పుకున్నంత వాళ్ళు ఇస్తున్నారు. వారు ఇచ్చినంతగా వారు ఇంకా దీవించబడబోతున్నారు. ద మోర్ యు గివ్, ద మోర్ యు రిసీవ్. ద మోర్ యు గివ్, ద మోర్ యు రిసీవ్. నువ్వు ఎంత ఎక్కువగా ఇస్తావో అంతకంటే అత్యధికంగా పొందగలుగుతావు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు అందుకోవటానికి వాళ్ళు ఇస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు ది పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ వర్క్. దట్ ఇస్ ద రియల్ బ్లెస్సింగ్. 23 వచ్చిన, మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్ర వత్సముల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. ఎవరి యొద్ద ఏమి ఉన్నదో వారు వాటిని తెచ్చిరి. సోదరుడా, నీ దగ్గరేముంది? యు హ్యావ్ టైమ్, గివ్ యువర్ టైమ్ టు గాడ్. యు హ్యావ్ టాలెంట్, గివ్ యువర్ టాలెంట్ టు గాడ్. యు హ్యావ్ మనీ, give your money to God. You have a material, give your material to God. You have children, give your children to God. Whatever you have, ఏం కలుగున్నావో దాన్ని ఇవ్వాలి. దట్ ఈస్ ద మెసేజ్. కనుక ఏమి ఇవ్వగలను? హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులని నోటితో చెప్పటం కాదు. దేవుడు నీకు చాలా ఇచ్చాడు. వాటిల్లో తిరిగి దేవుడు అడిగినప్పుడు ఏమి ఇవ్వగలుగుతావు? నిన్ను నీవు ఒక్కసారి ప్రశ్నించుకొనమని మనవి చేస్తున్నాను. 24 వచ్చిన, వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చాడు. ఎవరైతే దేవునికి మొక్కుకున్నారో ఆ మొక్కుబడులు కూడా తీర్చేశారు. ఆ సేవలో ఏ పనికైనా నువ్వు తుమ్మకర ఎవరి వద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చాడు. వివేక హృదయులు అయిన స్త్రీలు తమ చేతులతో వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును తెచ్చిరి. స్త్రీలు ఇంటి వద్ద ఉండి నూలు వడికారు. ఆ నూలు కూడా తీసుకుని వచ్చారు. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలిగిన వారై ప్రేరేపించబడినో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. దే ప్రిపేర్డ్. జ్ఞాన హృదయం కలిగిన వారు దే ప్రిపేర్డ్ ఫర్ గాడ్స్ వర్క్. వాళ్ళు దేవుని సేవ కొరకు సిద్ధపరిచారు. వడికారు అంటే పని చేశారు. దే వర్క్డ్ ఫర్ గాడ్ అండ్ దే గేవ్ ఇట్ టు గాడ్. వాళ్ళు పనిచేసి దాన్ని రిఫైన్ చేసి ద బెస్ట్ వన్ దే బ్రాట్. అద్భుతమైన దాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రధానులు ఎఫోదుకును పథకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధ ద్రవ్యమును ధూపమునకు అభిషేక తైలమును పరిమళ ధూపమునకు తైలమును తీసుకుని వచ్చిరి. ప్రధానులు లీడర్స్. 27వ వచనం, అండ్ ద లీడర్స్ బ్రాట్ అన్నాడు. లీడర్స్, దే ఆర్ స్పెషల్ పీపుల్.
దే ఆర్ రోల్ మోడల్స్. సమాజానికి నాయకులు, ప్రత్యేకమైన వారు మరియు మాదిరికరమైన వారు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైన మెటీరియల్ని తీసుకొని వచ్చారు. 29వ వచనం, మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలీయుల పురుషులేమి స్త్రీలేమి ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తీసుకొని వచ్చారు. మోషే చెయ్యాలని యెహోవా ఆజ్ఞాపించింది. వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ఒక సేవకుడు చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయుటకు సమాజము నుండి మనుషులు సిద్ధమై భాగస్థులు కావాలి హృదయపూర్వకంగా. ఇప్పుడు మనం చేస్తున్న ఈ అద్భుతమైన వాక్య ఉపదేశాలు ఉన్నవే, ఇవి భారతదేశపు ప్రధాన 25 భాషల్లోనికి తీసుకొని రావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి విజన్. ప్రపంచ భాషలన్నింటిలోకి పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క వివరణ వీడియో రూపంలో, ఆడియో రూపంలో వారి యొద్దకు వెళ్ళాలి. 21వ శతాబ్దపు ప్రథమ భాగంలోనే ఈ గొప్ప కార్యాన్ని దేవుడు మన ద్వారా చేయిస్తున్నాడు. ఇది దేవుని మహాకృప. దీనిలో మీరు కూడా భాగస్థులు కావాలి, హృదయపూర్వకంగా భాగస్థులు కావాలి. దేవుని కొరకైన కంట్రిబ్యూషన్ మీరు ఇవ్వగలగాలి. 30 నుండి 35 వచనాలు. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు అనెను, చూడండి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడును అయిన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్ర పనులు కల్పించుటకును, బంగారముతో వెండితో ఇత్తడితో పనిచేయటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులు చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేకము, జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు. ఇది ఎవరు తెలుసుకోవాలి? దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడని, ఆత్మతో నింపి ఉన్నాడని ఎవరు తెలుసుకోవాలి? ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, దేవుడు అహోలియాబును బెసలేలును స్పెషల్ స్పిరిట్తో నింపాడు. ఏమిటి ఆ జ్ఞానము, ఏమిటి ఆ ప్రజ్ఞ, ఏమిటి ఆ వివేకము? అవి ఆత్మ వలన ఇవ్వబడినటువంటివి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీ సామర్థ్యము యెహోవా వలన కలిగినది. మన సామర్థ్యము దేవుని వలన కలిగినది. మన యొక్క విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, స్కిల్, ఎవ్రీథింగ్ గివెన్ బై గాడ్. You need to improve it. You need to excel it. దాన్ని మనం సరి చేసుకోవాలి, దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని మనం బలపరుచుకోవాలి, దాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. కనుక దేవుడు పొటెన్షియాలిటీస్ ఇస్తాడు, వాటిని మనం బిల్డప్ చేసుకోవాలి. కనుక ఇక్కడ అహోలియాబును అలాగే బెసలేలును దేవుడు ఆత్మతో నింపి ఉన్నాడు. అతడును దాని గోత్రికుడైన అహీసా మాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. ఇతరులకు నేర్పునట్లు, హీ హాజ్ ఇన్స్పైర్డ్ హిమ్ టు టీచ్. ఇది క్రైస్తవ్యంలో ఇప్పుడు కనపడటం లేదండి. నేర్చుకున్న వాళ్ళు ఇతరులకు నేర్పించాలి. గాడ్ ఇన్స్పైర్డ్ దెమ్ టు టీచ్, టు ఇన్స్ట్రక్ట్. ఇతరులకు నేర్పించాలి, ఒక టీమును తయారు చేయాలి, టీమును మేనేజ్ చేయాలి, టీంని స్కిల్తో నింపాలి, టీమును ట్రైన్ చేయాలి. దేవుని యొక్క వాక్యమును అద్భుతముగా బోధించగలిగిన వారు తన తర్వాత తరము వారు దీవించబడేటట్లు కొంతమందికి ఆ వాక్యాన్ని నేర్పించాలి. అర్థమవుతుందా? కనుక దేవుడే వారికి బుద్ధి పుట్టించాడు. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నూల, నీలి, ధూమ్ర, రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, సమస్త విధమైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులు చేయనట్లు ఆయన వారి హృదయములు జ్ఞానంతో నింపాడు. వారి హృదయములు ధ్యానంతో
నింపాడు. వర్క్ మ్యాన్ ఆర్ స్కిల్డ్ డిజైనర్, వర్క్ మ్యాన్ ఆర్ స్కిల్డ్ డిజైనర్, వివిధ రకాలైనటువంటి పనులలో నిపుణత కలిగినటువంటి పనివారిని దేవుడు జ్ఞానమిచ్చి ఏర్పరచుకున్నాడు. వారికి బోధించేటట్లు అహోలియాబును బెసలేలును నాలెడ్జ్తో, విజ్డమ్తో, అండర్స్టాండింగ్తో నింపాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఏం చేస్తున్నాడు? మెటీరియల్ తీసుకున్నాడు ప్రజల దగ్గర నుండి, మనుషులను ప్రిపేర్ చేస్తున్నాడు. God is giving the people knowledge, wisdom, understanding and to train them. వారిని సిద్ధం చేస్తున్నాడు. దేవుడి సేవలో ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, విజ్డమ్ చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా, వీటిల్లో అభ్యాసం లేకుండా నువ్వు దేవుని పనిలో రాణించలేవు. 30 సంవత్సరాల సేవా అనుభవంతో చెబుతున్నాను నేను. యు నీడ్ ఎ గుడ్ గ్రేట్ ట్రైనింగ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ఎ గ్రేట్ టీచర్ హూ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఒక మంచి బోధకుని చేతలో తర్ఫీదు పొందిన అనుభవం మనకు కావాలి. కనుక నేర్చుకోకపోతే ఎవరు ఏ పని చేయలేరు. నువ్వు నేర్చుకోలేని దాన్ని నువ్వు చేయలేవు. నువ్వు తెలుసుకోని దాని గురించి నువ్వు మాట్లాడలేవు. సో యు నీడ్ టు ఎడ్యుకేటెడ్, యు నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. నువ్వు విద్యాధికుడు కావాలి. కనుక God needs the people who are educated, who are trained, who are learned, who are skilled, who are developed their skill. ఎవరైతే నిపుణతలోనికి, వృద్ధులకు వచ్చారో దేవుడు వారి పనికి వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పనికి వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు దేవుని చేత వాడవలనని నీవు కోరినట్లయితే నీవు ఒక నిపుణతలో అత్యధికుడుగా రాణించాలి. యు నీడ్ టు డెవలప్ యువర్ గిఫ్ట్ ఇన్ యూ. నీలో దేవుడిచ్చినటువంటి ఆ వరమును అభివృద్ధి చేసుకోవాలి. 35వ అధ్యాయం ముగించుకుందాం.